తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయా? బైపోల్ అనివార్యం అవుతుందా? అదే జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? నిజంగానే ఎన్నికలు వస్తే ఏ పార్టీకి లాభం? అధికార పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటది? ప్రతిపక్షాలకు ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది? అసలు ఉప ఎన్నికలు వస్తాయా? ఓహో, మీరేం ఎక్కువ ఆలోచన చేయకుర్రి. ఈ వార్త చూస్తే మీకు క్లియర్ గా సమజైతది గాని. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ పార్టీ మారుడుతోటి కార్యకర్తల కాడికి పోయి మీటింగ్ పెట్టిండు హరీష్ రావు సారు. గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. అగనట ఇప్పటికే 10 మంది కారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు కదా, వాళ్ళందరినీ పదవులకెళ్ళి దించేదాకా పోరాటం ఆపరాట టికెట్ ఇచ్చిన పార్టీ వాళ్ళు. స్పీకర్ సార్ కు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు, హైకోర్టులో కేసు వేసిండ్రు. ఈడికే ఊకోకుండా దేశం పెద్ద కోర్టుకు పోయి కేసు గెలుస్తానికి తోపు లాయర్లతోటి మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే. అంటే జంపైనోళ్ళ పదవులు పక్కా పోతాయి, మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, అంతా తయారుగా ఉండాలని కార్యకర్తలను జోష్లకు తెస్తున్నారు. కానీ ఈ ముచ్చట వెళ్ళిపోయేటోళ్ళకి ఎరక లేకుండా వచ్చునా? ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు కారు దిగిరంటే అప్పుడు అంతా రూల్స్ ప్రకారమే జరిగినట్టే సుప్రీంకోర్టుకు పోయినా ఫాయిదా ఉండదు. ఏమా ఇంకా అందరు వస్తారు, ఏం కాదనే బిర్రు కావచ్చు ఇటుకెళ్ళట్టు పోయినోళ్ళది. కాలరని నలుగురే మిగులుతారని ఊకుకంటున్నది, అందుకేనేమో మరి. మీరు మంచిగా నజర్ వేసిన రోజు లేదో గానీ హరీష్ రావు సార్ మెడల చూడండి టీఆర్ఎస్ కండువా. బీఆర్ఎస్ పేరు మారుస్తారనే ప్రచారం నడుస్తున్నాయి, అలా పాత పేరుతో అగుపడే వరకు మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితి అని పెడతారేమో.